హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కోర్టులో అయితే అనామిక గురించి బలమైన సాక్ష్యం అని చెప్పి లాయర్ అయితే ఇక కావ్యని పిలవటం, ఇక కావ్య బోన్లోకి వచ్చి తన దగ్గర ఉన్న ఫోన్ని ఇక లాయర్ గారికి ఇచ్చి, నేను అనామికని అలాగే నా వారిదిని ఇద్దరిని కలవడం కోసమే వెళ్ళాను, కానీ అక్కడ కానీ ఇక అనామిక కావాలని ఏదో గొడవ చేయడానికి వచ్చానని, కావాలని అబద్ధాలు సృష్టిస్తుందేమోనని మొత్తానికి నేనైతే వీడియోని తీశాను. ఇక అనామిక గురించి భయంకరమైన నిజాలైతే నాకు తెలిసాయి లాయర్ గారు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే జడ్జి గారు అయితే తను ఇచ్చిన ఇక ఆ ఫోన్లో ఉన్న వీడియోని మొత్తం కూడా చూస్తారు. దెబ్బకి షాక్ అయిపోతారు. ఇక అనామిక చూసేంత సాఫ్ట్ కాదని అర్థమైపోతుంది. కేవలం డబ్బు కోసమే కళ్యాణ్ని పెళ్లి చేసుకుందని, తల్లిదండ్రుల కోసం ఇక ఆ డబ్బు కోసం కళ్యాణ్ని మోసం చేసి ఇక పెళ్లి చేసుకుందని మొత్తానికైతే అర్థమవుతుంది. ఇక వెంటనే జడ్జి గారైతే ఒక్కసారిగా, అమ్మ అనామిక, అసలు నువ్వు కళ్యాణ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని చెప్పి అడుగుతారు. ఆ మాటకి అదేంటిలా జడ్జి గారు, ప్రేమించాను అందుకే పెళ్లి చేసుకున్నాను అనగానే, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను ఇదంతా కూడా నటన మాటలని అందరికీ అర్థమవుతుంది. నువ్వు కేవలం డబ్బు కోసమే చేసుకున్నావు కదా, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి చాలా అప్పులున్నాయి. ఆ అప్పులు తీర్చడం కోసం ఇక కళ్యాణ్ దగ్గర చాలా ఆస్తి ఉందని, డబ్బు ఉందని వల వేశావు, అర్థమవుతుంది. చూడమ్మా అనామిక, తల్లిదండ్రులకి అప్పుని తీర్చడం ఒక బిడ్డగా మంచి విషయమే, కానీ ఈ ద్వారా కదమ్మా, కష్టపడి ఏ ఉద్యోగమో చేసి తల్లిదండ్రులని అప్పుని తీర్చాలి. లేదంటే ఖచ్చితంగా అత్తగారి ఇంట్లో తల్లిదండ్రులకున్న అప్పుల గురించైనా చర్చించాలి. ఈ రెండిట్లో ఏ పని చేయకుండా మొత్తానికి కేవలం డబ్బు కోసమే నువ్వు ఇక కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావని క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. అంటే ఇదొక మోసపూరితమైన పెళ్ళని ఇక డిక్లేర్ చేయొచ్చు అని చెప్పి అంటారు. ఇక దెబ్బకి అనామికకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇకపోతే ఈ డబ్బు కోసమే పెళ్లి చేసుకొని, డబ్బు ఇక కళ్యాణ్ దగ్గర ఉండాలి అంటే ఎండీలోగా ఉండాలి, లేదంటే డబ్బు చేతికి రాదని ఏదో రకంగా కళ్యాణ్ని ఇరికించాలని, ఇరికిస్తే నీ దారిని వస్తే ఖచ్చితంగా ఇక కళ్యాణ్ని నీతో పాటు ఇక విడిగా తీసుకొని వెళ్ళి ఇక నువ్వు ఆస్తిని మీ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి కళ్యాణ్ని నీ గుప్పెట్లో పెట్టుకుందామని చూసావు. ఆమె రైట్ అని చెప్పి అంటారు ఇక జడ్జి గారు. ఇక ఏ మాటకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది అనామికకి. ఇక మొత్తానికైతే చాలా వరకు ఇక కళ్యాణ్ని నువ్వు మోసం చేసుకుంటూనే వచ్చావు. ఈ 4 నెలల్లో ఆల్రెడీ పెళ్ళి కాకముందు 2 కోట్లు, పెళ్ళైన తర్వాత 10 లక్షలు, ఇలా నువ్వే కళ్యాణ్ దగ్గర డబ్బు దోచుకుంటూ పోయి చివరాఖరికి కళ్యాణ్ని ఇక టార్చర్ చేస్తున్నాడు, నిన్ను బాధ పెడుతున్నాడని ఎదురు కేసు పెట్టావు. నువ్వు ఇన్ని పనులు చేశావు. చివరాఖరికి పోనీ భార్యాభర్తలు కదా, కలిపే ప్రయత్నం చేద్దామని కలవమని అడిగితే ఇక మామూలుగా కలవడం కుదరదు, కళ్యాణ్ వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలి, క్షమాపణ అడగాలి, ఆ అప్పుకి శిక్ష పడాలి అన్నావు. ఏంటమ్మా ఇదంతా? ఇప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు నువ్వు దేనికోసం పెళ్లి చేసుకున్నావు? అసలు కళ్యాణ్తో ఏ రకంగా ఉండడానికి ఇప్పుడు కాలు పట్టించుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అడగగానే ఇక వెంటనే అనామిక, అది కాదు సార్, నిజానికి నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, కానీ డబ్బు అవసరం, ఆ అవసరానికి డబ్బు కావాలి కాబట్టి ఇక కళ్యాణ్ని అని చెప్పి అబద్ధాలు చెప్పబోతుంది. షడప్, ఒక్క మాట కూడా నోట్లోంచి నిజం రాదా? ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టకుండా ఇంకా ఏదో దాయాలని చూస్తున్నావు. సరే కళ్యాణ్, నీకేం కావాలి? నీ భార్యతో నువ్వు కలిసి ఉంటావా, విడిపోతావా అని చెప్పి అడుగుతారు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఇలాంటి భార్య నాకు వద్దు సార్, నిజానికి ఈ అనామిక అంటే నేను చాలా ప్రేమించి ఇంట్లో వాళ్ళకి జాతకాలు కలవట్లేదన్నా కూడా తననే పెళ్లి చేసుకున్నాను. తను నా జీవితంలో కొత్త వెలుగుని నింపుతుందనుకున్నాను,
కానీ ఇదిగో ఈ రకంగా కోర్టులో బోన్లో నుంచోపెట్టింది. తను కేవలం డబ్బు కోసమే నా లైఫ్లోకి వచ్చిందని నాకు ఆల్రెడీ అర్థమయ్యే తనని దూరం పెట్టాను. ఇక తన మనస్తత్వం, తన గురించి మొత్తం కూడా ఇక మా వదిన ద్వారా ఇప్పుడు అర్థమవుతుంది. తను పైకి కనపడే అంత సాఫ్ట్ కాదని, తను వెనకాల చాలా కుట్రపూరితంగా ఆలోచిస్తుందని అర్థం చేసుకున్నాను. ఇక నాకు ఈ అమ్మాయితో డైవర్స్ అయితే ఇప్పించండి, అదొక్కటే నాకు మీరే చేసే సహాయం అని చెప్పి ఇక అనడంతో జడ్జి గారు కూడా కళ్యాణ్ మాటలకి ఇక ఓకే అన్నట్టుగానే మాట్లాడి మొత్తానికైతే ఇద్దరికీ కూడా ఇక డైవర్స్ కోసం ఒక నోటిఫికేషన్లో రాస్తారు. ఇక రాసి మీ ఇద్దరికి కూడా త్వరలో డైవర్స్ అయిపోతాయి అని చెప్పడం, ఇక అనామిక చేసిన పనులకి అనామిక ఇక ఎంతో కొంత జరిమానా కట్టాలి, అలాగే ఇక దుగ్గిరాల ఇంటి నుంచి తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చేయాలి అన్నట్టుగా జడ్జి గారు తీర్పుని చెప్తారు. ఇక అన్నిటికీ పక్కన పెట్టేస్తే ఆ అప్పు అనే అమ్మాయిని బోన్లోకి పిలవండి అని చెప్పి పిలుస్తారు. ఇక అప్పు బోన్లోకి వస్తుంది. ఇక వెంటనే అమ్మ అప్పు, నీకు పెళ్ళి కాలేదు, కానీ ఈ అనామిక నీ మీద చాలా పెద్ద నింద వేసింది. ఇక రేపు అందరి ముందు తల ఎత్తుకొని నువ్వు బ్రతకాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ తప్పు చేయలేదని నిరూపించుకున్నావు. చాలా మంచి విషయం. కానీ ఇంకా నీకు ఇలా కోర్టుకు తెచ్చి అందరి ముందు నిన్ను ఈ రకంగా బోన్లో పెట్టి అందరి ముందు నిన్ను బాధ పెట్టాము, కాబట్టి నీకు ఏం కావాలనుకుంటున్నావు అని చెప్పి జడ్జి గారు అడుగుతారు. ఇక వెంటనే ఇంతలా మా కుటుంబం గురించి, నా గురించి చాలా ఘోరంగా టీవీల్లోకి ఎక్కి అలాగే ఇక న్యూస్లో చెప్పించి నా పరువుని, ప్రతిష్టని అన్నిటినీ బాధ పెట్టిన ఈ అనామిక నా కాళ్ళు పట్టుకొని నాకు సారీ చెప్పాలి యువర్ ఆనర్ అని చెప్పి అప్పు అడగగానే ఇక వెంటనే సభాష్, చాలా దమ్మున్న మాట మాట్లాడావు. నిజంగానే నీ కాళ్ళు పట్టుకోవడం కాదు, నీ కాళ్ళు పట్టుకొని ఆ నెత్తిన నీళ్లు కూడా చల్లుకోవాలి ఆ అనామిక అని చెప్పి, ఇదిగో అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్తావో మొత్తం క్షమాపణ చెప్పు అని చెప్పి జడ్జి గారు అయితే అందరి ముందు ఇక కోర్టులో క్షమాపణ చెప్పిస్తారు. ఇక అప్పు అయితే ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. మొత్తానికైతే అనామిక గురించి అందరికీ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది కావ్య. ఇక ఆ రకంగా కళ్యాణ్కి అనామికకి కోర్టులో అయితే ఇక విడాకుల కోసం ఇక డైవర్స్ని అయితే మంజూరు చేస్తారు. కానీ వాళ్ళు శాశ్వతంగా విడిపోవడానికి ఖచ్చితంగా ఒక 2 నెలలు అయితే పడుతుందని చెప్తారు. ఇక అక్కడి నుంచి ఇక కళ్యాణ్కి అయితే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది. అనామిక మాత్రం అస్సలు ఊరుకోదు, చాలా పెద్ద ప్లానే వేస్తుంది. నా జీవితంతో ఆడుకుంటారా, మీ దుగ్గిరాల కుటుంబాన్ని ఏ రకంగా బాధ పెడతానో చూడండి. ముఖ్యంగా కావ్య వల్లే నా గురించి కోర్టులో అందరికీ కూడా తెలిసిపోయింది. నేను కావ్య వచ్చినప్పుడు నా వరకు నేను మాట్లాడని తప్పించి అది అంత దుర్మార్గంగా నన్ను వీడియో తీస్తుందని అస్సలు ఊహించలేదు. కావ్యని ఏదో రకంగా దెబ్బ కొట్టాలి అని చెప్పి లోపల కుట్ర పన్నుతూ ఉంటుంది అనామిక. ఇక అనామిక తల్లిదండ్రులైతే అనామికను తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతారు. చూడు బేబీ, చూస్తూ నీ జీవితం నువ్వే ముక్కలు చేసుకున్నావు, మేము చెప్తూనే ఉన్నాము. ఇక ఈ విషయంలో ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి, ఇక బేబీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనగానే నేనైనా ఏం ఆలోచిస్తాను, పూర్తిగా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా టీవీలోకి వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు బేబీ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నీకు విడాకులు ఇవ్వడం, ఇక అల్లుడు గారికి ఇక విడాకులు ఇవ్వడం గ్యారంటీ అనగానే అదే వద్దు డాడీ, నాకు విడాకులు ఎందుకు ఇస్తాడు? నేను ఇస్తానా ఏంటి? అవతల వ్యక్తి ఇవ్వడం వరకే కాదు, నేను కూడా ఇవ్వాలి, అప్పుడే విడాకులు అవుతాయి అని చెప్పి అనగానే లేదు బేబీ, అది అందరి విషయంలో, కానీ నీ విషయంలో కాదు. ఇక జడ్జి గారు చెప్పారు కదా, ఖచ్చితంగా 2 నెలల తర్వాత మీ ఇద్దరికి విడాకులు అయిపోతాయని అనగానే ఇక అనామికకి అది మింగుట పడదు. కళ్యాణ్ నా సొంతం, కళ్యాణ్ నన్ను వదిలేయడమా, కళ్యాణ్ వల్ల నా గుప్పెట్లో పెట్టుకొని ఆ ఆస్తంతా నేను ఇక చేజిక్కించుకోవాలనుకుని చివరి నిమిషంలో మొత్తం కూడా చెడగొట్టింది ఆ కావ్యని ఏం చెయ్యాలి? కావ్యని ఇక ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కుట్ర పన్నుతుంది.
ఇక దుగ్గిరాల కుటుంబంలో కేసు గెలిచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కావ్యని ఇక అపర్ణ అయితే చాలా మెచ్చుకుంటుంది. మొత్తానికి దుగ్గిరాల కుటుంబంలో ఇక పరువుని ప్రతిష్టని అన్నిటికీ భంగం కలగకుండా నా కోడలు కావ్య నిజానికి బంగారం లాంటిది అని చెప్పి ఇక బాగా పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఏంట్రా రాజ్, ఏంటి నీ భార్య ఇంత మంచి పని చేసొస్తే కనీసం తనతో మంచిగా మాట్లాడవా అనగానే, అదేంటి మమ్మీ, కావ్య విషయంలో నేను ఎప్పుడూ మంచిగానే మాట్లాడతానే అనగానే, ఒరే పిచ్చి సన్నాసి, మంచిగా మాట్లాడడం అంటే ఇలా కాదురా, కావ్యని గదిలో ఉంది, కావ్య దగ్గరకు వెళ్ళి మాట్లాడిపో అని చెప్పి ఇక సిగ్గు విడిచి నీ భార్యతో సక్రమంగా సంసారం చేయరా అని చెప్పి అంటుంది అపర్ణ. ఇక వెంటనే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ రాజు అయితే కావ్య దగ్గరికి వస్తాడు. కావ్య వర్క్ చేసుకుంటూ చీర మడత పెట్టుకుంటూ ఉండడం గమనించి ఇక కావ్యని గిరా ఎత్తుకొని చాలా ప్రేమగా ఐ లవ్ యూ చెప్తాడు. ఇక కావ్య అయితే వెంటనే ఏంటి ఏమన్నారు అనగానే ఇక వెంటనే ఆపేస్తాడు రాజు అయితే, మీరు ఏదో అంటున్నారు, మళ్ళా ఇంకోసారి అనండి అనగానే ఇక రాజు అయితే వెంటనే అంతరాత్మ మిర్రర్లోంచి, ఏంట్రా ఏంటి మళ్ళా రెండోసారి అడగడానికి రెండోసారి చెప్పలేకపోతున్నావా అంటే అదేదో ఆనందంలో అనగానే, ఏంట్రా ఆనందం, ఇంకా నేను నీకొచ్చి ఇంకా నీకు లెసన్ పీకితే తప్పించి నీ నోట్లో నుంచి ఈ మాట రాలేదు. ఇప్పుడైనా నీ భార్యకి ఇక ప్రపోజ్ చేసావు కాబట్టి మొత్తానికి పని కానిచ్చేసి నీ భార్య నువ్వు ఒక్కటైపోరా అని చెప్పాను. కానీ నువ్వు నీ ఆలోచన ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పాను ఇంతలోనే అనగానే కావ్య, ఏమండి ఏమైందండి, ఏంటి ఆ మిర్రర్ వంక చూసి మాట్లాడుతున్నారు అనగానే, అదేమీ లేదు కళావతి అని చెప్పి అనగానే, మరి ఏమీ లేకపోతే మరి నన్ను ఎత్తుకొని గిరా ఎందుకు తిప్పారు అని చెప్పి అడుగుతుంది కావ్య. ఇక ఏమీ లేదంటే అది అది అని చెప్పి దగ్గరికి రాగానే కావ్య ఒక్కసారిగా, ఏంటి కాఫీ కావాలా చెప్పండి, లేదంటే జ్యూస్ కావాలా అనగానే వెంటనే షాక్ అయిపోతాడు రాజ్. ఏంటి ఏంటి కళావతి, నేనేదో మంచి మూడ్లో వస్తే అనగానే, అయ్యయ్యో ఏ మూడ్లో వచ్చారు, మొత్తానికి మీరు మంచం మీద నేను మంచం కింద జీవితాంతం ఇలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. మీరు ఏ మూడ్లో వచ్చారో ఎవరికేం తెలుసు, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొని వస్తాను అనగానే ఇక వెంటనే కళావతి అని చెప్పి ఒక్కసారిగా భుజాల్ని పట్టుకుంటాడు. ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి కింద జారి పడిపోతుంది. ఇక వెంటనే కావ్యని పట్టుకోబోయి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు రాజ్ అయితే ఒక్కసారిగా, కళావతి ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వంటూ నా లైఫ్లోకి వచ్చినాకే నాకు ఇంత సంతోషం మిగిలింది. ఈరోజు నువ్వు గనక మా ఇంట్లో లేకపోయి ఉంటే మా కుటుంబమే చాలా ఘోరంగా అవమానపాలు అయ్యేది. కళ్యాణ్ని చాలా మంచిగా కేసు నుంచి తప్పించావు కళావతి, నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇంత మంచి ఫేవర్ చేసావు అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య, ఏంటి నేను చేయడం ఏంటి, మీరు వేరు నేను వేరా, ఇది నా అత్త ఇల్లు, నా భర్త నేను నా మరిది మా ఇల్లు, దానిలో నేను సహాయం చేయడం ఏంటి అని చెప్పి కావ్యకి కోపం వస్తుంది. ఇక వెంటనే ఇక రాజు అయితే అర్థం చేసుకుంటాడు. సారీ కళావతి, నువ్వు నిజంగా మన ఇంటి గురించే చేసావనుకో, కానీ తెలివిగా భలే ప్లాన్ చేశావు, ఆ అనామికని బాగా ఇరుక్కుపోయేలాగా చేశావు అని చెప్పి ఇక రాజు అయితే చాలా చిన్నపిల్లవాడిలాగా కావ్యతో చాలా సరదాగా గడిపేస్తాడు. మొత్తానికైతే ఇక కావ్య రాజులైతే చాలా దగ్గర అయిపోతారు. ఇక ఒకరికొకరు చాలా అర్థం చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇక అప్పు గురించి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా, కృష్ణమూర్తి కనకం, ఏమండి దానికి ఎంతైనా కూడా ఏమీ తెలీదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక కంప్లైంట్ పెట్టదనగానే అనామిక అక్కడికి వెళ్ళింది, కోర్టులోకి రమ్మనగానే కోర్టుకు వెళ్ళింది. ఇక లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతే రేపు పొద్దున్న దాన్ని ఎవరు చేసుకుంటారండి. ఇటు కావ్య స్వప్న వాళ్ళిద్దరూ ఏదో రకంగా భర్తలతో అత్తగారింట్లో కాపురాలు చేసుకుంటూ ఉంటున్నారు.
ఇదేమో ఇలా ఇంకా ఒంటరిగానే పోలీస్ అవుతాను, అదవుతాను, ఇదవుతానని ఇక వచ్చిన సంబంధాలు చెడగొట్టుకుంటూ ఉంటుంది. నాకెందుకో భయం వేస్తుందండి. ఇక రాను రాను ఆ అనామిక దీని మీద గ్రడ్జు పెంచుకొని కావాలని ఏం చేసినా చేస్తుంది. అసలే ఆడపిల్లల్ని కన్న తల్లినండి, నాకు భయంగా అనిపిస్తుంది. అప్పును కూడా పెళ్లి చేసి ఇక అత్తగారింటికి పంపించేస్తే నాకు చాలా వరకు నా మనసు భారం తీరిపోతుందండి అని చెప్పి ఇక కనకం అంటుంది. ఇక వెంటనే ఏంటి కనకం, ఈరోజు ఏదో పెళ్లి వాళ్ళు వచ్చినట్టుగా ఈరోజు పెళ్లి చేసేయాలన్నట్టుగా మాట్లాడతావేంటి? ఇంకా అదేదో పోలీసు ఎగ్జామ్ రాసింది కదా అనగానే, రాసిందండి, దాని రిజల్ట్ వస్తుంది, ఏముంది, రేపొద్దున్న పెళ్లి చేసుకున్న ఇంట్లో పోలీస్ అవడం ఇష్టమేమో అనగానే, ఏంటి ఏదో సంబంధం వచ్చినట్టుగా అదేదో నీకు బాగా తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అనగానే, వెంటనే ఇక కనకమైతే, అవునండి, ఈ విషయం ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇంకా అది నా మీద రాక్షసులా పడిపోతుందని ఇక నేను వెనక పెట్టాను. ఆ రోజు సత్యనారాయణ గారు ఇక బోల్డన్ని సంబంధాలు తెచ్చారు. ఇక ఆ సంబంధాల్లో ఒక సంబంధం చాలా మంచి సంబంధం. మన అప్పు అంటే చాలా ఇష్టమంట. అప్పు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇక తను పోలీస్ అవ్వడం, అలాగే ఇక పెళ్లి చేసుకొని తనకి ఎంత కావాలంటే అంతవరకు చదివించడం అన్నిటికీ ఇష్టమేనట. అబ్బాయి చాలా పెద్ద చదివే చదువుకున్నాడు. వాళ్ళు కూడా చాలా బాగా డబ్బున్న వాళ్ళు. మన అమ్మాయి సుఖపడుతుంది. తనని ఇష్టపడి కోరి సంబంధం వచ్చిందన్న విషయం చెప్దామని అనుకున్నాను. ఈ లోపలే అనామిక ఇక అప్పు విషయంలో ఈ రకంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇక ఇప్పుడేమో ఏకంగా కోర్టు వరకు తీసుకొని వెళ్ళింది. జరిగిందంతా కావ్య మూలంగా బయటికి నిజం బయటపడింది. కానీ అసలు నిజాలు ఒకవేళ రాకపోయింటే ఈ పాటికి అప్పు పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఇక దాని కన్న తల్లిగా నా పరిస్థితిని ఆలోచించండి. అందుకే వాళ్ళకి నేను చెప్పాను, సాయంత్రమే పెళ్లి చూపులు, దాన్ని ఏదో రకంగా ఒప్పించండి. మీ నాన్న కూతురు కాబట్టి మీరు ఏది చెప్పినా వింటుంది అని చెప్పి అంటుంది కనకం. ఇక వెంటనే, సరే సాయంత్రమా, మరి ఇప్పుడు ఎలాగే అనగానే, దానికి సంబంధించిన ఏర్పాటుకి సంబంధించిన స్వీట్లన్నీ ఆ బంటిగాడికి పంపించాను, వాడు తీసుకొని వస్తానన్నాడు. నాకైతే ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కావ్యకి ఫోన్ చేశాను. కావ్య రాజులు ఇద్దరు, అల్లుడు గారు ఇద్దరు బయలుదేరితే వస్తానన్నారు. మీరు కూడా ఆ అప్పుకి చెప్పండి అని చెప్పి ఇక నచ్చ చెప్తుంది ఇక కనకం. ఇంకా ఇక్కడ చూస్తే కావ్య రాజులు ఇద్దరు కూడా ఇక బయలుదేరుతూ ఉంటారు. ఇక అప్పుడు దుగ్గిరాల కుటుంబం కింద ఇందిరాదేవి సీతారామయ్య, అమ్మ కావ్య ఎక్కడికమ్మ బయలుదేరావు అని చెప్పి అడగగానే, అది అమ్మమ్మ, ఆ విషయం మీకు చెప్పడానికే కిందకి వచ్చాను. అప్పుకి చాలా మంచి సంబంధం వచ్చిందంట. అప్పు గురించి ఆ అబ్బాయికి అన్నీ కూడా తెలుసంట. తన ఇష్టాలు అన్ని అయిష్టాలు అన్నీ తెలుసుకున్నాడంట. ఒంటరిగా తనని ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట. అందుకే ఇక ఈవినింగ్ ఇచ్చి ఇక పెళ్లి చూపులు చూస్తామని చెప్పారట. అమ్మ ఏమో కంగారు పడుతుంది. అందుకే నేను అలాగే మీ మనవరు ఇద్దరం కలిసి వెళ్తున్నాము అని చెప్పి అనగానే, ఇక వెంటనే అపర్ణ, అవునత్తయ్య, నాకు కావ్య చెప్పింది, అప్పుకి చాలా గొప్ప సంబంధమే వచ్చిందంట. ఇక నేను సంబంధం ఫిక్స్ అయిపోతే దుగ్గిరాల కుటుంబం మొత్తం కలిపి అప్పు పెళ్ళి చేస్తామని మాట ఇచ్చాను అత్తయ్య అనగానే, అపర్ణ, చాలా మంచి మాట ఇచ్చావు. నిజంగానే అప్పు కూడా మన ఇంట్లో ఒక బిడ్డ లాంటిదే. అప్పుకి మంచిగా పెళ్లి జరిగిపోతే అంతే చాలు అని చెప్పి సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక పైనుంచి కళ్యాణ్ వస్తూ ఉంటాడు. ఇక మాటలన్నీ వింటాడు. ఏంటి వదిన, అప్పుకి ఏంటి పెళ్ళి అంటున్నారు అనగానే, అయ్యో కళ్యాణ్, నీకు చెప్పలేదు కావా, ఈరోజు అప్పుకి పెళ్లి చూపులు. ఇక పెళ్లి చూపులు అయిపోయినాక పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. నీ బ్రోకి కూడా పెళ్ళైపోయి ఒక ఇంటిదైపోతుంది అని చెప్పి కావ్య చెప్పడం, ఇక కళ్యాణ్ ఒక్కసారిగా మొహం మారిపోతుంది. ఇక వెంటనే కూడా సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా పెళ్లి చూపులకి ఇక బయలుదేరుతారు. ఇక కళ్యాణ్ వెంటనే పై రూమ్లోకి వచ్చి ఇక అప్పు గురించి బాగా బాధపడతాడు. ఇదేంటి, బ్రోకి పెళ్లి చూపులంటే నా మనసంతా ఒక రకంగా ఉంటుంది. అనామికని ప్రేమించాననుకున్నాను, కానీ అనామికని అట్రాక్షన్గా ఇక అందంగా ఉండేసరికి తన వైపుకు నా మనసు వెళ్ళింది తప్పించి ఇక ఏ రోజు నా మనసు అనామిక మీద ప్రేమ లేదు.
ఎప్పుడు కూడా ఏ రకంగా చూసినా అప్పుతో ఉన్న విషయాలే నాకు గుర్తుకొస్తున్నాయి తప్పించి అనామికతో ఉన్న విషయాలు ఏమీ గుర్తుకు రావట్లేదు అని చెప్పి ఇక బాగా బాధపడతాడు. ఇక వెంటనే ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఒక్కసారిగా అప్పు గురించి గుర్తు చేసుకుంటాడు. నిజానికి బ్రోకి నేను చాలా అన్యాయమే చేశాను. తను నన్ను ప్రేమించింది, మనస్ఫూర్తిగా ప్రేమించింది. తన ప్రేమని పక్కన పెట్టి ఈ దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు బ్రో కూడా పెళ్లి చేసుకొని ఇక వెళ్ళిపోతుంది. తనని నేను మర్చిపోగలనా? తనతో మాట్లాడకుండా ఉండగలనా? ఇప్పుడు వెళ్ళి నా ప్రేమ గురించి చెప్తే ఖచ్చితంగా అనామిక చెడ్డదని తెలుసుకొని అందుకే నా దగ్గరకు వచ్చాడు, లేదంటే నా మొహం కూడా చూసేవాడు కాదని అపార్థం చేసుకుంటుంది. ఇక బ్రో గురించి నేను ఏ రకంగా నా ప్రేమని బయటకు పెట్టాలి అని చెప్పి బాగా బాధపడతాడు. ఇంతలోనే ఇక ధాన్యలక్ష్మి వస్తుంది. అరే కళ్యాణ్ అని చెప్పి లోపలికి రాగానే రా మమ్మీ అని చెప్పి కూర్చోపెడతాడు. ఇక వెంటనే ఒరే కళ్యాణ్, ఎన్ని రోజులయ్యిందిరా ఎప్పుడో నీ రూమ్లోకి వచ్చి నీకు పెళ్ళి కాకముందు తల నిండా నూనె రాసి నేనే నీకు తలస్నానం చేయించేదాన్ని. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు నీకు మళ్ళా తలస్నానం చేయించాలనుకుంటున్నాను పద అనగానే, మమ్మీ ఇప్పుడు నాకు మూడ్ లేదు, నేను ఇప్పుడు తలస్నానం చేయలేను, కావాలంటే ఇంకెప్పుడన్నా చేయించు, నాకు కొంచెం స్పేస్ కావాలి అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఏంట్రా ఏమైందిరా, ఎందుకంత మౌనంగా ఉన్నావు? పద, నీకు ఇష్టమైన ఇక సేమియా పాయసం చేశాను తిందు గాని అనగానే, వద్దమ్మా నేను ఏమి తినలేను అనగానే, ఇంకా అనామిక గురించి ఆలోచిస్తున్నావా? అది నీకు ఎంతగా ఘోరంగా అవమానించింది, నిన్నెంత బాధ పెట్టిందిరా కళ్యాణ్, అలాంటి దాని గురించి నువ్వు తినడం మానేస్తావా అనగానే, లేదమ్మా నేను అనామిక గురించి అస్సలు ఆలోచించట్లేదు. అది నా జీవితంలోంచి ఏ రోజో వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతే డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుందని వీడియోలో చూశానో అప్పుడే నా మనసు విరిగిపోయింది. అనామిక గురించి కాదమ్మా అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. మరి దేని గురించిరా? దేని గురించి? నువ్వు నీ నచ్చినట్టే చెయ్యి. నీ కవిత్వాలంటే ఇష్టం కదా, నీ కవిత్వాల మీదే ఫోకస్ పెట్టు. మీ కావ్య వదిన చెప్పినట్టుగానే చెయ్యి. తల్లిగా నేను నిన్ను కన్నాను కానీ పెంచిందంతా మీ పెద్దమ్మే. మీ పెద్దమ్మకి నచ్చేలాగే ఉండరా, నేనేమి ఫీల్ అవ్వను. కానీ నీ మనసులో ఉన్న మాట మాత్రం నాకు చెప్పు. ఒక కన్న బిడ్డగా నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. నీ మనసులో ఇక నీ బాధ ఎందుకోసం వస్తుందో చెప్పు, నిజం చెప్పు. అప్పుని ఇష్టపడుతున్నావు కదా నువ్వు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తాడు ధాన్యలక్ష్మి వంక. ఏంట్రా ఏంటి, నువ్వు నా కొడుకువి, నీ గురించి నేను ఆ మాత్రం ఆలోచించలేనా? నువ్వు ప్రతిరోజు బ్రో బ్రో అని చెప్పి ఎంతో సంతోషంగా ఇక ఇంట్లోంచి బయటకు వెళ్ళేవాడివి. ఇక కావాలని ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నానని ఇక వెళ్తూ ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేవాడివి. ఎప్పుడెప్పుడు బ్రోతో వెళ్తానానని ఆత్రంగా టైం ప్రకారం వెళ్ళి గ్రౌండ్స్లో ఆడుకునేవాడివి. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ కళ్ళల్లో ఆ ఆనందాన్ని నేను మళ్ళా చూడలేదు. పెళ్ళి ఏ ముహూర్తాన్ని అయ్యిందో కానీ అప్పటి నుంచి నువ్వు ఇప్పటి వరకు నీలో సంతోషమే కనబడలేదు. కానీ ఇప్పుడు నా మనసుకు అనిపిస్తుంది ఆ అప్పు గురించి నువ్వు బాధపడుతున్నావని. నిజం చెప్పరా, అప్పు అంటే నీకు ఇష్టమా? తనకి నువ్వంటే ఇష్టమే. ఆ ఇష్టాన్ని పాపం ఎవరి ముందు చెప్పలేదు, కానీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పింది. కానీ నువ్వు మాత్రం ఒక ఫ్రెండ్గానే ఉన్నావు. ఇప్పుడు చెప్పు, నీ మనస్ఫూర్తిగా నీ మనసులో అప్పు ఉందా అనగానే, అమ్మా అప్పు ఉంది, కానీ ఈ విషయం నేను ఎప్పటికీ తనకి చెప్పను. ఎందుకంటే అనామికని ఇష్టపడ్డానని, ప్రేమించానని అనామికని పెళ్లి చేసుకున్నాను. తన వైపు నుంచి ఇక మోసం జరిగిందని, తను నన్ను చీటింగ్ చేసిందని ఇప్పుడు అనామికని డైవర్స్ ఇచ్చేసి అప్పుని పెళ్లి చేసుకోమనడం ఎంతవరకు న్యాయం? తనని వదిలేస్తే తప్ప అప్పు దగ్గరికి ఇక వెళ్ళాననుకుంటుంది. నేను జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను. బ్రో కూడా ఇక పెళ్లి చేసుకొని జీవితంలో సంతోషంగా ఉండాలి, అంతే కోరుకుంటున్నాను అని చెప్పి ఇక బాధగా మాట్లాడతాడు కళ్యాణ్. ఒరే పిచ్చి పట్టిందా? నువ్వు ఒంటరిగా ఉండిపోవాల్సిన అవసరం ఏంట్రా? నీ మనసు నిండా అప్పు మీద ప్రేమ ఉంది, అప్పు కూడా నువ్వంటే ఇష్టం ఉంది. అలాంటప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటారు కదా అనగానే, వద్దు వద్దు మమ్మీ, ఈ విషయంలో
నిజంగా ఆ రాక్షసి ఏమని నింద వేసిందో నిజంగా పెళ్లి చేసుకుంటే ఆ నింద నిజమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. దయచేసి ఈ విషయం ఇక్కడితో మర్చిపో మమ్మీ. నీ విషయాలు ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక ఎమోషనల్ అయిపోతాడు. ఇక ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతుంది. వీడేంటి ఈ రకంగా ఉండిపోవడం ఏంటి? అదేదో మోసం చేసిందని, పెళ్ళి అయిపోయిందని ఇక విడాకులు అయిపోతే ఇక జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలా? అదేమీ కుదరదు. ఖచ్చితంగా ఆ అప్పుని ఇంటి కోడలుగా ఇంటికి తెచ్చుకుంటాను. ఆ అనామికని డైవర్స్ ఇచ్చి ఇక వెళ్ళగొట్టేస్తాను. కాబట్టి ఇక కొత్తగా లైఫ్ స్టార్ట్ అవుతుంది కళ్యాణ్కి. ఆ అప్పు విషయంలో నేను చాలా వరకు తప్పుగా ఆలోచించాను. అది తప్పని ఇప్పుడు తెలిసింది. ఈరోజు పెళ్లి చూపులని కావ్యరాజులు వెళ్ళారు. నేను వెళ్ళి ఆ పెళ్లి చూపుల్లోనే ఇక అప్పుకి ఇక కళ్యాణ్కి పెళ్లి చేద్దామని అడుగుతాను అని చెప్పి ఇక వెంటనే కూడా బయలుదేరుతుంది ఇక ధాన్యలక్ష్మి. ఎక్కడికి ధాన్యలక్ష్మి అని చెప్పి ఇక అపర్ణ అడగగానే, అక్క నీకు తెలియంది కాదు, ఇక నేను కన్నా పెంపకం అంతా నువ్వే పెంచావు. వాడు చూసావా, పొద్దున్నుంచి ఏమీ తినకుండా గదిలోనే ఉన్నాడు. ఎందుకో తెలుసా అక్క అనగానే ఇక ఇందిరాదేవి ఆశ్చర్యపోతూ ఏమైంది ధాన్యలక్ష్మి అనగానే, వాడు మనస్ఫూర్తిగా అప్పుని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయం చెప్పకుండా వాడే నలిగిపోతున్నాడు. వాడు ఇక అప్పు ఎప్పుడు నన్ను ఫ్రెండ్గానే చూసింది. ఇప్పుడు సడన్గా వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా తన ప్రేమని అపార్థం చేసుకుంటుంది. అనామిక వెళ్ళిపోయిన వెంటనే నా దగ్గరకు వచ్చావని అనుకుంటుందని వాడు చిరాగ్గా ఏవో మాట్లాడుతున్నాడు. వాడి నోటికి ఇంత ముద్ద కూడా వెళ్ళలేదు. ఇటు చూస్తే అప్పుకి పెళ్లి చూపులని కావ్యరాజులు వెళ్ళారు. అందుకే ఈరోజు నేను అలాగే కుటుంబంలో మన వైపు నుంచి ఎవరినైనా తీసుకొని వెళ్ళి ఇక అప్పు గురించి కనకం అలాగే కృష్ణమూర్తి గారితో మాట్లాడతాను. అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అక్క అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి అని చెప్పి ఒక్కసారిగా అపర్ణ క్లాప్స్ కొడుతూ, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నిజంగా చాలా గ్రేట్గా ఆలోచించావు. కొడుకు జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచించావు. పద, నేను కూడా వస్తాను. నువ్వు వెళ్ళి ఈరోజు అప్పుకి అందరి ముందు ఇక పెళ్లి చూపులు జరిగిన ఖచ్చితంగా మన వైపు నుంచి దుగ్గిరాల కుటుంబం నుంచి సంబంధం మాట్లాడడానికి మనం వెళ్దాం అని చెప్పి అపర్ణ ఇక వెంటనే కృష్ణమూర్తి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవితో చెప్పగానే ఇందిరాదేవి అంటుంది, సరే మీరు వెళ్ళి సంబంధం కుదుర్చుకొని రండి అని చెప్పి ఇక అనడంతో సంతోషంగా ఇక బయలుదేరుతారు అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి. ఇటు చూస్తే అప్పుకి ఇక మంచిగా రెడీ చేస్తుంది కావ్య. చక్కగా పట్టు చీర కట్టి పువ్వులు పెట్టి తల నిండా చక్కగా సవరం పెట్టి చాలా కుందన బొమ్మలాగా తయారు చేస్తుంది. ఇక ఇంతలో పెళ్లి చూపులు వాళ్ళు వస్తారు. రావడంతోనే ఇక అప్పు వాళ్ళకి బాగా నచ్చేస్తుంది. ఇక ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అయితే అప్పుని చాలా అందంగా ఉన్నావమ్మా, అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ గురించి అప్పు ఒక్కసారిగా మనసులో అనుకుంటుంది. ఈ విషయం నేను బ్రోతో కనీసం చెప్పలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇక ధాన్యలక్ష్మి అలాగే అపర్ణ ఇక కనకం వాళ్ళ ఇంట్లో అడుగు పెడతారు. కనకం ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పెళ్లి చూపులు అయిపోయినాక వాళ్ళు, సరే మరి మేమైతే పెళ్ళిని ఫిక్స్ చేసుకునే వెళ్తున్నాము, మీ ఇష్టం, మీరు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడు వచ్చి మా అబ్బాయి తాళిని కడతాడు అని చెప్పి చాలా సరదాగా పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మిని చూసి కనకం అడుగుతుంది, ఏమైంది అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య వంక చూస్తే కావ్య కూడా ఆశ్చర్యంగా, అత్తయ్య గారు, చిన్నత్తయ్య సడన్గా వచ్చారేంటి, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే, ఏ కావ్య ఏంటి సడన్గా రావడం ఏంటి, ఇది నా కోడలు ఇల్లు, నేను ఎప్పుడైనా రాగలను, నువ్వు సైలెంట్గా ఊరుకో. అమ్మ అప్పు అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక ఎక్కడుంది అనగానే రూమ్లో ఉంది అనగానే ఇక అప్పు కోసం ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళేసరికి కనక మహాలక్ష్మిలాగా కలకలలాడిపోతూ కనిపిస్తుంది అప్పు. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఇన్ని రోజులు ఇంత అందమైన కుందన బొమ్మని పక్కన పెట్టేసి ఆ దెయ్యాన్ని ఇంట్లో పెట్టుకున్నానా? అప్పు, నువ్వు నా కోడలు అవుతావా అని చెప్పి సడన్గా అడుగుతుంది. ఇక అప్పు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నేను అడిగింది ఇక నీ గురించే,
నిన్ను నేను చాలా బాధ పెట్టాను. నా కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ వాడు మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాడు. నువ్వు వాడిని అపార్థం చేసుకుంటావేమో, ఇక అనామిక ద్రోహం చేసిందని నీ వైపు వచ్చాడేమోనని అనుకుంటావని వాడి మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టలేకపోతున్నాడు. నీకు పెళ్లి చూపులైనా అవుతున్నాయని తెలిసినప్పటి నుంచి నీ ఫ్రెండు కనీసం తిండి తిప్పలు మానేసి బాధలో ఉన్నాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి బాధ మొత్తం అప్పుకి వెళ్ళగక్కుతుంది. ఇక అప్పు వెంటనే కూడా వాడు అన్నం తినలేదా, వాడి సంగతి తెలుస్తా అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ కనకం ఆల్రెడీ పెళ్లి గురించి కనకానికి మొత్తం కూడా ఇక చెప్తుంది. ఇక అపర్ణ, కావ్యరాజ్ అలాగే అపర్ణ, కనకం అందరూ కూడా ఇక అప్పుకి కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. ఇక అప్పు అయితే వెంటనే సిగ్గుపడుతూ వాడు భోజనం చేయలేదంట అసలు వాణ్ణి అని చెప్పి అనగానే, ఇదిగో మా వాడిని పట్టుకొని ఇక మా దోస్తుగాడు వాడు వీడు అని అనకూడదు అప్పు, ముందే చెప్తున్నాను. మీ అక్క నన్ను ఏమండి అని ఎలా పిలుస్తుందో నువ్వు కూడా అలాగే పిలవాలి అని చెప్పి ఇక రాజ్ కూడా చాలా నవ్వుతూ కామెడీ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో అప్పుకి అలాగే కళ్యాణ్కి చాలా ఘనంగా ఇక పెళ్లి జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.